మీ మొబైల్లో గూగుల్ ఫొటోస్ ఉన్నట్టయితే కంపల్సరిగా మీరు ఈ చేంజెస్ అయితే చేసుకోవాలి. మీ యాప్లో కాదు, క్రోమ్లోకి వెళ్ళి వెబ్సైట్లను అయితే చేసుకోవాలన్నమాట. యాప్లో మనకి ఈ సెట్టింగ్స్ అనేవి మెయిన్ సెట్టింగ్స్ ఏవైతే ఉంటాయో అవి వచ్చేసి హిడెన్ అయిపోతాయి అన్నమాట. మెయిన్ సెట్టింగ్స్ ఏవైతే ఉంటాయో అవి మన క్రోమ్లోనే కనబడతాయి. సో కంపల్సరిగా మీరు ఈ క్రోమ్లో ఈ గూగుల్ ఫొటోస్ సంబంధించిన సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి. లేకపోయింది అనుకోండి, మీరు డెలీట్ చేసిన ఫొటోస్ అన్ని అక్కడనే బ్యాకప్లు ఉంటాయి అన్నమాట. అవి వేరే మిస్యూజ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి. అంతేకాకుండా గూగుల్ ఫొటోస్ మీరు ఫోటోలు దిగిన లొకేషన్ ఏదైతే ఉంటుందో అది కూడా ట్రాక్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇవన్నీ ఆఫ్ చేసుకోవాలి కంపల్సరీగా ఇప్పుడే. ఎటువంటి లేట్ లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక మ్యాటర్లకు అయితే వెళ్ళిపోదాం. సో మీకు చెప్పినట్టుగా గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగానైతే ఇంటర్ఫేస్ వస్తుంది కదా. సో ఈ సెర్చ్ బార్ లో మీరు గూగుల్ ఫొటోస్ అని చెప్పేసి ఈ విధంగానైతే టైప్ చేయాల్సి ఉంటుంది. సో దీన్ని సెర్చ్ చేసిన తర్వాత స్టార్టింగ్ లో మనకు ఒక వెబ్సైట్ అనేది వస్తుంది. దాన్ని అయితే మనం క్లిక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ సైన్ ఇన్ గూగుల్ ఫొటోస్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఏవైతే ఫొటోస్ ఉంటాయో ఇక్కడ అవన్నీ కనబడతాయి. అది కాకుండా ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్ లో మీకు 3 లైన్స్ కనబడుతున్నాయి కదా, దీన్ని అయితే ప్రెస్ చేసుకోవాలి. దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు చాలా రకాల ఆప్షన్స్ అయితే వస్తాయి అన్నమాట. ముందుగా మీరు ఏం చేయాలంటే కిందికి అయితే స్క్రోల్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా స్క్రోల్ చేసినట్టయితే మీకు ఇక్కడ లాస్ట్ నుంచి థర్డ్ది సెట్టింగ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనబడుతుంది. దాన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగానైతే కనబడుతుంది. ఇక్కడ కూడా మీరు ఏం చేయాలంటే కిందికి ఈ విధంగానైతే కొద్దిగంతా స్క్రోల్ చేయాల్సి ఉంటుంది. స్క్రోల్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది, సజెషన్స్ అని చెప్పేసి. దాన్ని అయితే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే దీంట్లో ఇన్ని రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు అన్సేవ్డ్ క్రియేషన్స్, వ్యూ సేవ్ అండ్ డెలీట్ అన్సేవ్డ్ క్రియేషన్స్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఏవైతే మీరు గూగుల్ ఫొటోస్ లో ఫొటోస్ దిగుతారో, మొబైల్లో ఫొటోస్ దిగుతారో అవన్నీ డెలీట్ చేసినాయి. ఏవైతే అన్సేవ్ ఉంటాయో, ఏవైతే డూప్లికేట్ మళ్ళీ రీక్రియేట్ అవుతాయో అవన్నీ ఇక్కడ సేవ్ కావడం జరుగుతుంది అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఇక్కడ నుంచి మీరు కంప్లీట్ గా వాటిని అనేది డెలీట్ చేసుకోవాలి. లేకపోతే గూగుల్ అనేది ఏఐకి సంబంధించిన ఏదైనా వెబ్సైట్ ట్రైనింగ్ అనేది వాడచ్చు మన ఫొటోస్ అనేవి. అంతేకాకుండా వేరే రకాల సైట్స్కి అనేవి మన ఫొటోస్ కూడా షేర్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మీరు కంపల్సరీగా ఇక్కడ నుంచి మీ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ ఉంటాయి అన్నమాట. సో అవన్నీ డబల్ ఉండడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే మీకు అనేది ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి మీ ఫొటోస్ అనేవి పర్సనల్ విషయాలు కాబట్టి అవన్నీ వేరే వాళ్ళు చూసే ఛాన్స్ ఉంది. కాబట్టి కంపల్సరీగా ఇక్కడ స్టెప్ బై స్టెప్ అన్ని డెలీట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మీకు లొకేషన్ గురించి అయితే చెప్తానన్నమాట. మన లొకేషన్ ఏ విధంగా షేర్ అవుతుందని చెప్పేసి ఇక్కడ మీకు పైన లొకేషన్ మేనేజ్ యువర్ లొకేషన్ డాటా అని చెప్పేసి కనబడుతుంది. ఈ ఆప్షన్ అయితే ప్రెస్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఎస్టిమేట్ మిస్సింగ్ లొకేషన్స్, యూజ్ ల్యాండ్ మార్క్స్ అండ్ అదర్ సోర్సెస్ టు ఎస్టిమేట్ వేర్ యువర్ ఫొటోస్ వర్ టేకెన్ అని చెప్పేసి ఉందన్నమాట. మీ ఫొటోస్ ఏవైతే ఉంటాయో అవి వచ్చేసి గూగుల్ అనేది యూజ్ చేస్తుంది. మీ లొకేషన్ ఎక్కడ ఏం కథ అని చెప్పేసి అనలైజ్ చేస్తుంది అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో దీన్ని బట్టి మన లొకేషన్ అనేది తెలిసిపోనికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కంపల్సరీగా దీన్ని కూడా ఆఫ్ అయితే చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీ లొకేషన్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. కాబట్టి పొరపాటున ఇది వేరే వాళ్ళకి షేర్ చేసింది అనుకోండి, మీ లొకేషన్ కనుక వేరే వాళ్ళకి తెలిసిపోతే చాలా ఇబ్బంది అయితే అయిపోతుంది. కాబట్టి కంపల్సరీగా దీన్ని కూడా ఆఫ్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు పైకి అయితే రండి. ఈ విధంగా దీనిపైనే ఒకటి షేరింగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనబడుతుంది. సో దీన్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఆటోమేటికల్లీ షేర్ ఫొటోస్ విత్ ఏ పార్ట్నర్ అని చెప్పేసి ఉందన్నమాట. మీ ఫొటోస్ అనేవి వేరే వాళ్ళకి ఆటోమేటికల్గా షేర్ కావడం జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇక్కడ మీరు ఏం చేసుకోవాలంటే కంపల్సరీగా ఇది కూడా ఆఫ్ అయితే చేసుకొని పెట్టుకోండి. సో బై డిఫాల్ట్గా కొంతమందికి ఆఫ్ ఉంటుంది, కొంతమందికి ఆన్ ఉంటుంది. ఇదైతే ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. మీ ఫేవరెట్ పర్సన్ ఎవరైతే ఉంటారో, మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా సరే మీ ఫొటోస్ అనేది చూడడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఈ ఆప్షన్ కనుక ఆన్ ఉన్నట్టయితే గూగుల్ అనేది మీరు ఎవరితో ఎక్కువ మాట్లాడుతున్నారు ఏం కథ అని చెప్పేసి మీరు అనలైజ్ చేసి మీ డేటా మొత్తం అనలైజ్ చేసి వాళ్ళకి మీ పర్సనల్ ఫొటోస్ అనేవి షేర్ చేయడానికి ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. కాబట్టి దీన్ని అయితే ఆఫ్ లో ఉంచుకునేటట్టు అయితే సెట్ చేసుకోండి ఫ్రెండ్స్, ఒకవేళ మీ దగ్గర ఇది ఆన్ ఉంటే. సో ఫైనల్లీ ఫ్రెండ్స్, ఇది ఈ రోజు గూగుల్ ఫొటోస్ సంబంధించిన ఇంపార్టెంట్ సెట్టింగ్స్. సో మీరు కనుక ప్రొటెక్టెడ్ గా ప్రైవేట్ గా ఉండాలి అనుకుంటే కంపల్సరీగా ఈ సెట్టింగ్స్ అయితే గూగుల్ క్రోమ్ లోకి వచ్చేసి ఈ విధంగానైతే చేసుకోవాలి. లేకపోతే తర్వాత మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ముందే జాగ్రత్త కొద్దీ ఇవన్నీ వేసుకొని పెట్టుకోండి. లేకపోతే తర్వాత ఇబ్బంది పడితే ఏం లాభం ఉండదు అనమాట. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు అవుతుంది. కాబట్టి కంపల్సరీగా ఇవైతే చెక్అవుట్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఫైనల్లీ ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. మనం 10K సబ్స్క్రైబర్ దగ్గరలో ఉన్నాం. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.